रामचन्द्राय जनकराजचामनोहराय मामकाभीष्टदाय मैदमङ्गलम् कोसलेसाय मन्दहासदासपोषणाय वासवादिविनुत सत्वरदमङ्गलम्। ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. సరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీ సీతారామాభ్యాం నమః. వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండము 30వ సర్గము యథాతథ అనువాదము. రామలక్ష్మణులు సుబాహు మారీచాది రాక్షసులను నిగ్రహించుట, విశ్వామిత్ర యాగమును సంరక్షించుట, శత్రు సంహార దక్షులు, దేశకాలములను గుర్తించి తత్ అనుగుణముగా మాట్లాడగలిగిన వారు అయిన రామలక్ష్మణులు విశ్వామిత్రునితో పలుకుతున్నారు. పూజ్యుడైన ఓ బ్రహ్మర్షి, ఆ రాక్షసులు యజ్ఞమునకు విఘ్నమును కలిగించుటకై ఎప్పుడు వస్తారు? దయతో తెలియచెయ్యండి. యజ్ఞ సంరక్షణార్థం వారిని నిలువరించడానికి మేము సావధానులమై ఉంటాం. ఆ విధంగా పలకగా రామలక్ష్మణులు రాక్షసులతో యుద్ధమనర్చేయటానికి త్వరపడుతూ ఉన్నారు వాళ్ళు. అందులకు అక్కడ ఉన్నటువంటి మునులు అందరూ ఎంతో సంతసించారు. ఆ రాజకుమారుని ప్రశంసించి పలుకుతున్నారు. నేటి నుండి 6 దినముల వరకు విశ్వామిత్ర మహర్షి మౌన దీక్షలో ఉంటాడు. ఓ రాజకుమారులారా, మీరు సావధానులై ఈ 6 దినములు యజ్ఞాన్ని రక్షిస్తూ ఉండాలి. రాజకుమారులతో సుప్రసిద్ధులైనటువంటి ప్రసిద్ధిగాంచినటువంటి రాజలోకంలో విశేష ఖ్యాతి పొందినటువంటి ఓ రామలక్ష్మణులు ఆ మునుల యొక్క మాటలు విని ఆ 6 దినములు రాత్రింబవళ్ళు జాగరూకులై తపోవనాన్ని రక్షిస్తూ ఉన్నారు. మహాధనుర్ధారులైనటువంటి ఆ వీరులు సావధానులై ఆ సమీపముననే నిలచి విఘ్నకారకులైనటువంటి రాక్షసుల యొక్క బాధ నుండి విశ్వామిత్ర మహాముని రక్షణ కార్యంలో నిమగ్నులై ఉన్నారు. 5 దినములు క్రమముగా యజ్ఞ కార్యక్రమములు జరుగుతూ ఉన్నాయి. పిమ్మట 6వ నాడు శ్రీరాముడు లక్ష్మణునితో ఏమరపాటు లేక సర్వసన్నద్ధుడై ఉండుము అని పలికారు. యుద్ధము చేయుటకు త్వరపడుచు శ్రీరాముడు ఇట్లు పలుకుతూ ఉండగానే విశ్వామిత్రునితో ఋత్విజులతో కూడిన యజ్ఞవేదిక నుండి అగ్నిజ్వాలలు ఒక్కసారిగా పైకి లేస్తూ ఉన్నాయి. అంటే వేదిక నుండి అగ్నిజ్వాలలు పైకి ఎగయుట రాక్షసుల రాకను సూచించేటువంటి ఉత్పాతంగా మహర్షులు భావించారు. యజ్ఞవేదిక సమీపమున విశ్వామిత్రుడు ఋత్విజులు ఆసీనులై హోమకార్యములను నిర్వహిస్తూ ఉన్నారు. అక్కడ దర్భలు, చమసములు, సృక్కులు, సమిధలు, అలంకారమునకై పుష్పములు అనేకమైనటువంటివి అక్కడ ప్రకాశిస్తూ ఉన్నాయి. ఇంతలో యజ్ఞవేదిక నుండి ఆహవనీయాగ్ని జ్వాలలు ఒక్కసారిగా ప్రజ్వలిల్లుతూ ఉన్నాయి. యజ్ఞం వేదమంత్రపూర్వకంగా యథాక్రమంగా కొనసాగుతోంది. ఇంతలో ఆకాశము నుండి భయంకరమైనటువంటి ఒక మహాశబ్దం బయలుదేరింది. వర్షాకాలమున ఆకాశము క్రమ్ముకొనినటువంటి మేఘాలలాగా రాక్షసులు తమ మాయలను ప్రయోగిస్తూ పరుగు పరుగున వస్తూ ఉన్నారు. భయంకరమైనటువంటి మారీచ సుబాహులు వారి అనుచరులు అక్కడకు చేరి కుండపోతగా రక్తాన్ని వర్షించారు. ఆ రక్త వృష్టితో వేదిక యొక్క పరిశ్రమలన్నీ కూడా తడిసిపోయింది. తమ్మునితో కూడినటువంటి శ్రీరాముడు అట్టి వేదికను చూచి కోపించినటువంటి వాడై వెంటనే ముందుకు దూసుకొని వచ్చి ఆకాశంలో ఉన్నటువంటి రాక్షసులను చూచాడు. రాజీవలోచనుడైనటువంటి శ్రీరాముడు ఆ విధంగా వచ్చి తన మీదకు పడుతున్నటువంటి రాక్షసులను చూచి లక్ష్మణుని వైపు మరల సాభిప్రాయంగా చూచి అంటున్నాడు, ఓ లక్ష్మణ, వాయువు మేఘములకు వలె మాంసభక్షకులు దుర్మార్గులైనటువంటి రాక్షసులను మానవ అస్త్రంతో చెల్లా చెదురు చేస్తాను. చూడు, ఇట్టి పిరికి పందులను సంహరించడానికి ఏమాత్రం నేను ఇష్టపడను అని పలికి శ్రీరాముడు తన చాపమును శరమును సంధించాడు. మిక్కిలి క్రుద్ధుడైన రాముడు మిగుల శక్తివంతమైనటువంటి కాంతుల విలజిమ్మే మానవాస్త్రాన్ని
మారీచుని వక్షస్థలంపై ప్రయోగించాడు. ఆ మారీచుడు అమోఘమైనటువంటి మానవాస్త్ర దెబ్బకు 100 యోజనముల దూరమున సముద్ర జలాలలో పడిపోయినాడు. సీతేషువు అను బలమైనటువంటి శరాఘాతమునకు గురి అయిన మారీచుడు స్పృహను కోల్పోయి గిరగిర 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 తిరుగుతూ దూరానికి కొట్టుకొని పోయినాడు. అట్టి మారీచును చూచి శ్రీరాముడు లక్ష్మణునితో అన్నాడు, ఓ లక్ష్మణ, ధర్మసహితమైనటువంటి సీతేషువు అను పేరు కలిగిన ఈ మానవాస్త్రాన్ని చూడు. ఇది మారీచుని ప్రాణములను తీయక స్పృహ లేకుండా చేసి వారిని తీసుకొని పోతున్నది. ఈ రాక్షసులు కఠినాత్ములు, పాపకర్ములు, యజ్ఞములను ధ్వంసం చేసేటువంటి వారు, రక్తాన్ని త్రాగేటువంటి వారు. అట్టి ఈ దుర్మార్గులను కూడా వధిస్తాను. పిమ్మట శ్రీరాముడు అద్భుతము దివ్యము అయినటువంటి ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించి సుబాహుని యొక్క వక్షస్థలాన్ని కొట్టాడు. దాని దెబ్బకు సుబాహుడు అక్కడే నేల కూలిపోయినాడు. మిక్కిలి పరాక్రమశాలి సద్వర్తనుడు అయినటువంటి శ్రీరాముడు మిగిలిన రాక్షసులను సైతం వాయువ్యాస్త్రంతో తుడముట్టించి మునులకు ముదమును చేకూర్చాడు. ఈ విధంగా రఘునందనుడు యజ్ఞమునకు విఘ్నములు వనర్చేటువంటి రాక్షసులందరినీ హతమార్చాడు. పూర్వం రాక్షసులను జయించిన ఇంద్రుని వలె శ్రీరాముడు మునీశ్వరులచే పూజలందుకున్నాడు. యజ్ఞం నిర్విఘ్నంగా సమాప్తమైంది. అన్ని వైపుల నుండి బాధలు తొలగిపోయినాయి. అప్పుడు విశ్వామిత్ర మహర్షి శ్రీరామునితో, ఓ మహాబాహు, నీ వలన నేను కృతార్థుడనైనాను. నీవు మీ నాయనగారి ఇచ్చిన మాటను నిలబెట్టావు. నీ చర్యతో సిద్ధాశ్రమం అనేటువంటి పేరు ఈ ప్రదేశానికి సార్థకతమైంది. నీ ఖ్యాతి ఇనుబడించింది. శ్రీ వాల్మీకి మహర్షి విరచిత శ్రీమద్ రామాయణమునందలి బాలకాండమునందు 30వ సర్గము యథాతథ అనువాదము సమాప్తం.